చాలామంది అనుకుంటారు నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకింతే, నా భర్త చూడట్లేదు, నా తల్లిదండ్రులను చూడట్లేదు, నా బంధువులు ప్రేమించట్లేదు, నాకెవరూ లేరు, నా స్థితి చాలా దారుణంగా ఉంది, ఇదిగో నా పరిస్థితి ఇక మరణానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంది, ఇక మరణమే శరణ్యము, ఆత్మహత్య చేసుకుని చనిపోదాం, లేకపోతే ఎలాగో ఈ లోకాన్ని వదిలేద్దాం, లేదా చచ్చిపోతే బాగుండును, దేవుడు తీసేసుకున్నా బాగుండేది, లేదా మరొకటి అని చెప్పి చాలామంది మరణాపేక్ష గలవారై ఆ ఏలియా వలె వేదన పడుతూ ఉండవచ్చు. ఈ దినమని నీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత ఘోరమైన మరణకరమైన పరిస్థితులుగా ఉన్నా, నీ జబ్బును బట్టి, రోగాన్ని బట్టి, దురాత్మను బట్టి, లేక నీ యొక్క సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి, మరొకదాన్ని బట్టి, లేక అసమాధానం బట్టి, అశాంతిని బట్టి, ప్రేమహీనతను బట్టి, ఎలాంటి మరణ పరిస్థితిలో ఉన్నా నీవు మరణించవు. ఆమేన్. యేసయ్య అంటున్నారు, నీవు బ్రతుకుము, యు షల్ లివ్.